తాగిపోతే భూమి మీద నిలబడిపోయినా మాట మీద నిలబడతాడు. మనం 9 గంటల వరకు తాగాలనుకున్నాం, 9 అయింది, ఆపండి అంతే. అదేంటి అల్లుడు ఆరోపెక్కే ఆపేయమంటావు? పాపం ప్రాక్టికల్ గా వీడికి ఎక్కలేదు, కావాలంటే నువ్వు ఆపి. ఆపాలంటే ఆపాలంతే. 9 అంటే 9, మాట అంటే మాట. ఆపండి. ఇప్పుడు వాచీలన్నీ 2 గంటలు వెనక్కి తిప్పుకోండి. అదే మళ్ళీ 9 గంటలు తాగండి. అల్లుడు ప్రాక్టికల్ గా జోకెట్ ఇలా ఉండాలి. అదే. హలో అమితాబ్ బచ్చన్ సాబ్. బోలే సాబ్. ఏంటి మా ఇంటికి వస్తున్నారా? వెల్కమ్ సార్. భలే వాళ్ళు సార్ అలా అడుగుతారంటే మా ఇల్లు శనేశ్వరం తప్పలేదని దరిద్రాన్ని ఎక్కడ కూడా తెచ్చావేట్రా? కర్మ వదిలేస్తుందిరా. దాన్ని ఏడిపిస్తానికి ఈ పార్టీ ఏదో ప్లేట్లో పట్టుకొస్తుంది, దేవుడి ప్రసాదం ఏమో. శబాస్, అదైతే మందులో వెరైటీగా ఉంటది. ఏంటి శంకర్, మందు కొడుతున్నారా? అదేంటి స్టఫ్ మందుకి మంచి మ్యాచ్. ఇంతకీ సోడా కలుపుకున్నారా, రా కొట్టేస్తున్నారా? ఏ బ్రాండ్ ఇది? ఇదా? చీచి, దీనికంటే బెటర్ క్వాలిటీ ఇంకోటి ఉంది. ఇదిగో, ఇది కొట్టండి. లివర్ మొత్తం పాడైపోయినా చచ్చేంత వరకు ఆ విషయం తెలీదు. వెళ్ళేంటి 2వ రోజు మౌడు మందు కొడుతుంటే నీ గుండె సారీ కొలిసినట్లేదు? లేదు, చాలా హ్యాపీగా ఉంది. మందు కొట్టి అకస్మాత్తుగా మొగుడు పోతే వాడి జాబు, పెన్షన్, ఇల్లు, ఇన్సూరెన్స్ అన్ని చీఫ్ లీగల్ హెయిర్ గా పెళ్ళడానికే ఇస్తారు. సో అది పనిష్మెంట్ కాదు, బెనిఫిట్. అంచేత బాగా తాగండి, త్వరగా చావండి. ఓకే, విష్ యు ఏ హ్యాపీ హాలిడేస్. ఈ మందు పార్టీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అల్లుడు. ఇది మామూలు ముదురు కాదు, మహాముదురు. పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు పిచ్చి నగనకి. శంకర్, ఏ శంకర్, ఇంత అందగత్తను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నావు? నిద్రమా, దానికి లేపు మరీ అడగల. ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరీ దారుణం కదా. సారీ, అది ఆంధ్రాలో కాదు, అమెరికాలో. బొజ్జమ్మా. పోనీ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం, ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఆహా, నాకు తెలుసమ్మా, నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా, పిచ్చెక్కితే పిల్ల పడతారు, పిల్ల పుడితే నేను వేసి అడగలేను. చైల్డ్ సెంటిమెంట్, అందుకే ఈ నాన్ టచింగ్ థియరీ. అబ్బా, నా మాట వినిపించుకోవేంటి శంకర్? ఎందుకు వినాలమ్మా? నువ్వు ఆడా నెమ్మగా, నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా? ఏది కరెక్ట్ అయిన థియరీ? భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువలేంటి శంకర్? మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి, వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి. ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి. అదే కదా సారమున్న సంసారం. అమ్మమ్మ, లెసన్లు పీకేస్తుంది, లెసన్లు ఇన్ని తీరి కాదమ్మడు మంది. పడగా అయ్యి బాబాయ్, టైం అయిపోతుంది, బిల్గేట్స్ కల్లోకి వచ్చేస్తాడు. అయ్యో, భలే ఉంది, కొంచెం వడ్డించు. ఏంటి అక్కయ్య, నాన్ వెజ్ వాసన గుమగుమలాడిపోతుంది. వాడు మావయ్య, మా అత్తారింట్లో విక్కీలాగా వాసన పట్టి ఇట్టే పసిగట్టేశావే. విక్కీ ఎవరే? మీ ఆడపడుచా? మా మావయ్య గారి పెంపుడు కుక్క. నవ్వింది చాలు, మా తమ్ముడు కట్టించు. సెకండ్ షో ఖుషి టికెట్ లేరా సైజు, అర్థమైందా? గంగమాల్లో వచ్చేస్తున్నా నేను, బాయ్. వావ్, అప్పుడే భోజనాల సీన్ వచ్చేసిందా? అందుకేనేమో ఆకలి దంచేస్తుంది. అమ్మా, అన్నం పెట్టుకోవే. ఒరేయ్, అమెరికా వెళ్లేది లేదు, చచ్చేది లేదు. ఆ సెలవులు మాత్రం 90,000 వచ్చిందిరా. కట్టం దానికి వర్రీ ఎందుకే? కట్టకపోతే ఊరుకుంటారా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? లాక్కెళ్ళి లాకప్ లో వేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. అయితే రెడీగా ఉండు మరి. నేనా? ఆ సెల్లు నీ పేరు మీదే ఉంది, ఇచ్చింది కూడా నీ ఫోటోలే. వడ్డించు.
ప్లేట్ తిప్పు. ప్లేట్ తిప్పడంలో నువ్వే గొప్పడు అల్లుడు, తిప్పుకో. నువ్వేంది మా మధ్యలో? అదేందమ్మా నీ వంటకం? ఫ్యాక్ట్, కానీ ప్రాక్టికల్ గా వండింది మా సిస్టర్ కాదు, నీ వైఫ్. ఇది వంట పెంట, కుక్కలు పడితేనో దీన్ని. మీ వాళ్ళు తింటున్నారు ఇంకొంచెం వేనా వేయ్. ఏయ్, అలా ఏడు మొహం పెట్టుకుని వడ్డించకపోతే ఆ ఫోన్ చూడొచ్చుగా. దీనికి పొగరెక్కువ అన్నయ్య. దీని క్యారెక్టర్ కూడా బ్యాడ్ లా ఉందిరా. మధ్యాహ్నం నిద్దట్లో వద్దు రమేష్ అంటూ ఒకటే పలవరింతలు కలవరింతలును. నేను నమ్మనే అక్క, ఇదేదో నువ్వు పెడుతున్న ఫిట్టింగ్. ఏమందే వద్దు రమేష్ అందా? మ్మ్. మరి అదే రాంగ్ క్యాలిక్యులేషన్ అంటే. రా రమేష్ అంటే బ్యాడ్ గాని వద్దు రమేష్ అంటే బ్యాడ్ అంటే గుడ్డేగా. వెరీ గుడ్ అల్లుడు, రీజనింగ్ అంటే ఇలా ఉండాలి. అయ్యో రాత. క్రాంతి, పని మనుషులను తీసేసి పని అంతా నేను ఎత్తున రుద్దేసిన మా అమ్మ పాపం. ఆ వేసా ఏదో తెప్పిస్తే పోలా. ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసా ఆర్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగా? అమ్మా మాదా కావడం తల్లే. ఓర్ని అరే, ఆకులు లాక్కునేవాడి మూతులు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటే మధ్యలో నీ కూడా వెంటరా? అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాత లుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెలదండి. దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే ఎవరి కండిషన్ లుంగి తప్పక రేయ్, మళ్ళీ చొక్కా కావాలని బనియన్ కావాలని డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. ఎల్లా వాటి కోసం నేను రానండి. సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంటల్లుళ్ళ పెద్ద పండగ కత్తాను. ఏంటా నవ్వు? ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అది అమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, అదే కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం థియరీ ప్రకారం. నాచురల్లీ. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి, రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. అమ్మ క్రాంతి, దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్.